జాన్ గారు మనకు వచ్చి ఒక 2 minutes దయచేసి వారి ట్రిబ్యూట్స్ తీయవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాను. రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన పరిశుద్ధమైన పుణ్య నామములో క్రీస్తు నామములో దేవుని ప్రియులైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. 3 రోజుల క్రితం ఉదయం 9:30-10 గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు. మా హోసన్న మందిరానికి 5 నిమిషాల ప్రయాణం ఉంది. డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి 3 నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ఈ సమాచారం విని వెంటనే నివ్వెరపోయాం, నిర్ఘాంతపోయాం. మనసులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి, వారు జీవించాలని. కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేదు కనుక ప్రార్థన చేసి ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పనివారుగా ఉంది. అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని, ప్రేమని చూరగొన్నాను. అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చూపిన ప్రజ్ఞ వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని, జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు, కానీ సభల్లో ముందు రోజు వారు, తర్వాత రోజు నేను ఈ విధంగా సభలో వెళ్తూ ఉండేవాళ్ళని. అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్న మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి, వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తున్నాను. మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము వారు
అందరూ కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం. వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కమ్యూనిటీకి వెళ్ళి చేరారు. వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు. యేసు ప్రభు కమ్యూనిటీలో వారు ఎలా ప్రభుత్వం చూస్తున్నట్లుగా. మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితనే ప్రార్థన చేశాను. స్టెఫెన్ కనుక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉంటారట. ఎందుకంటే నా సేవకుడు అంటే మన ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫెన్ కోసం యేసు ప్రభు నిలవబడి మరి పరలోకానికి ఆహ్వానించారు. అదే రీతిగా మన సహోదరుడు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కలుగును చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సంఘటన వెళ్ళి క్రైస్తవ సమాజం మరింత ధైర్యంగా నిక్కటమైన ఐక్యత కలిగిన వారమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాత్ర పొలాలు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు. ప్రభు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి సావకపోతే అది బహుగా ఫలించదని. ఒక సేవకుడు ప్రభువును నిద్రించారు. ఇలాంటి ఎవరి బిడ్డలు కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు. కానీ వారు వ్యాపారం చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగా దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారిని వాడుకున్నారు. మంచి పోరాటాన్ని పోరాడారు. నిశ్చయముగా నా తండ్రి వాడబారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకంలో మనందరం ముందు ఆయన ప్రశంసించిన కాక సమయాన్ని అనుగ్రహించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. ఒక్క నిమిషం దయచేసి నా లెఫ్ట్ సైడ్ ఉన్న వారందరూ కూడా దయచేసి మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోనండి ప్లీజ్. ఎవరైతే ట్రిబ్యూట్ చెప్తారో కేవలం వారి మట్టుకే ఇక్కడ ఉండాలా, మిగతా వారందరూ కూడా దయచేసి చేద్దామని. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని నీ ఆధీనంలో తీసుకొని ప్రభువా నీ నామమునకు ఘన పరిచే రీతిగా మేముండుటకు నీ కృపను చూపించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పటి వరకు క్రమముగా మర్యాదగా మా ప్రభువా నీవు నడిపించావు. అదే విధంగా మా తండ్రి ఇప్పుడు కూడా అదే విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి పగడాల ప్రవీణ్ గారు మాత్రమే నీ నిమిత్తమై ఏ విధంగా అయితే వారి జీవితాన్ని జీవించారు, ఈ జీవితాన్ని మా ప్రభువా మేము ఒక ఆదర్శవంతముగా తీసుకొని ప్రభా ఈ ఒక్క రోజు నిమిత్తమే కాదు కానీ మా తండ్రి జీవిత కాలం అంతా కూడా ఈ నిమిత్తమే జీవించుటకు నీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి, ఒక్క నిమిషం చాలాసేపు అయింది కూర్చొని. ఈ సమయంలో మన మధ్యన ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. మీరు ఒక నిమిషం మాట్లాడతారు. దయచేసి మీరు ఇక్కడ స్థలం ఖాళీ చేస్తేనే కానీ మనము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దయచేసి యేసయ్య మీద మనకేమాత్రం ప్రేమ ఉన్నా, యేసయ్య తిరిగి వచ్చిండు, చనిపోయి తిరిగి లేచిండే నమ్మకం ఉన్నా,